పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే యాల కదా మరి పెద్ద మనిషి యాడ ముచ్చట్లకి మూతులు చాపి కూస్తున్నాడు అరుచుకుందాం పాన్రోలా అందా నువ్వు ఒక పూజకు ఎంత తీసుకుంటావు? పూజని బట్టి ఉంటుంది తాత. అంటే ఒక పూజకు 2-3 వేలు అట్లా అయినా కూడా రోజుకో 2-3 పూజలు చేస్తావా మరి? చేస్తాం. ఇప్పుడు అట్లా చేస్తే మరి కూలి గిడుతుంది ఏమన్నా? అంతేనా? ఇప్పుడు ఇంకో ముచ్చట, ఈ పూజలు చేసే వాళ్ళల్లో నువ్వు ఒక్కనివేనా ఇంకా మీ బ్యాచ్ పెద్దగానే ఉన్నారు? మా బ్యాచ్ పెద్దదే. అంతేనా? ఇంకున్నారు కావచ్చు. అంటే ఎటు అటు పోతా అంటారు. సరే పని పాట లేనాడు పిలిచి తలగొరిగింది అన్నట్టు ఈయనకు యాడ పొద్దుపోక గా అన్నని పిలుచుకొని ఏమో ముచ్చట పెడుతున్నాడు ఈ ముసలోడు. అంటే నువ్వు మాకు పెద్దగా చేసేదేం లేదు, మేము ఎవరి మీదనైతే శాతపడి చేయమని అంటామో వాళ్ళకి శాతపడి చేస్తే సరిపోద్ది. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం, అవసరమైతే దానికో సపరేట్ బిల్లు పెట్టి అయినా నీ పైసలు నీకు వారేస్తాం. నువ్వేం టెన్షన్ పడని అవసరం లేదు, సరేనా? అగో ఏమో పూజలు శాతపడలు అంటున్నావు ముసలోడా, మళ్ళేం పెంట పెడుతున్నావు పెద్ద మనిషి? అగో ఎవరు తాత ఆమె పోలీసులు ఇట్లా చెప్తుంది ఏంది? గదేం చేస్తుందా నిన్ను? అది అంటే మా ఇంటి ముంగడ కుక్క కూడా భయపడదు, గదానికి భయపడతాను ఆయన. సరిగా నేను చెప్పింది అయితే మంచిగా అర్థమైంది కదా నీకు. మళ్ళీ ఇక ఏం మళ్ళీ అడగద్దు, ఇక మళ్ళీ ఏం ఆగం చేయద్దు. ముసలోని బల్పు ముచ్చట్లు చూడండి, నేను బెదిరితే కుక్క కూడా భయపడదట. సరే గాని ఓ ముసలోడా, ఇంతకు నీ చర్చలు దేని గురించి అది చెప్పు. తమ్మి నాకు ముచ్చట చెప్పు. ఇప్పుడు కేసీఆర్ సారు ఫామ్ హౌస్లోనే వండుకుంటా కుదిర పూజలు చేయిస్తాడట కదా, ఆయన దగ్గర కుదిర పూజ చేసేటోళ్ళు ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? అంటే నీ బ్యాచ్ వాళ్ళు ఎవరన్నా అక్కడ ఉన్నారా అని చెప్తాను. వాళ్ళని కూడా ఇక్కడికి రప్పియరాదు, అవసరమైతే వాళ్ళ ఫీజు కూడా వాళ్ళకి ఇద్దాం. కుదిర పూజలు చేసేందుకు కొంచెం వాళ్ళు పవర్ఫుల్ వాళ్ళు ఉన్నట్టున్నది కదా. ఓ ముసలడా, ఇంతకు నువ్వు దేనికి పూజలు చేయించుతావు, ఎవరి కోసానికి పూజలు చేయిస్తావో మా కూడా చెప్పరాదే, నీకు పుణ్యం ఉంటది గాని. అరే నువ్వు ఆగరా ఆయపోరి, ఏమైనా దొరిగా లెక్కనే నా చుట్టూ తిరుక్కుంటే చెవులో గుయ్యి అని మోసుకుంటాడు వాళ్ళ కదా కొదానా గడపకనే పో. నీ కుదిర పూజ ఎట్టుండాలో ఎరికేనా? కేసీఆర్ సార్ ఇంట్లో కూర్చొని కుదిర పూజలు చేస్తేనే అదేందో ఏం సొరంగం, ఎస్ఎల్బిసి సొరంగం అనేది కూలిందట కదా. అంత పవర్ఫుల్గా ఉండాలి, అవసరమైతే అంతకంటే పవర్ఫుల్ ఉండని. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేద్దాం మనం. అది కాదు తాత, అది ఏం పూజ చెప్పు, పవర్ఫుల్ చేద్దాం. అంతేనా? అట్లా ఉండాలి, పవర్ఫుల్ ఉండాలి. మనకు పైసా రూపాయి ఎక్కువైనా మంచిదే. ఓ నీ నోట్ల మన్నుగొట్ట, మంత్రాలకి చింతకాయలే రాలే అంటారు. అసంటిది గా ఎస్ఎల్బిసి సొరంగం ఎట్లా కూలుతుంది? నువ్వు నీ తలకు మాసిన ముచ్చట్లు కాకపోతే ముసలోడా. ఇక బుజ్జి, నీకు ముచ్చటే అన్న తెలిసేది ఉంచడం మాట్లాడు, లేకపోతే రాసిచ్చిన వార్తలన్నా చక్కగా చదువు. కానీ వీడికొచ్చి ఇత్తులు కచ్చకాయలని మాట్లాడినావు అనుకో, ఇక మరి నీ సౌరం ఎంచుకలు అన్ని గౌరవిస్తుడు అవుతుంది. ఇనిసలు మీకు ఇది పెద్దోళ్ళ ముచ్చట, నీకు అవసరమా? నువ్వు మంచిగా యాది పెట్టుకో. ఇంతకు ఈ క్షుద్ర పూజలతోనే ఆ సొరంగం గోలిందని నీకు చెప్పిన పెద్ద మనిషి వాళ్ళు చెప్పు. ఓ రేవు తక్కువ దానా, అచ్చరం ముక్కరా అని నా సొంచి గోసిగాడు మాట్లాడిందంటే నేను నమ్మకపోదునే నక్క చెవుల దానా. స్వయంగా అధికార పార్టీ నాయకుడు ఒక మంత్రి చెప్పినప్పుడు నేను నమ్మాలా వద్దా? ఆయన మా అన్న మా సారు ఆ కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ చెప్పిండు కుద్ర పూజలు పనిచేస్తాయి, అట్లనే ఎస్ఎల్బిసి సొరంగం కూలిందని. ఆ సారు ఏ సోయిలుండి అన్నాడో ఏం పాడో, కేసీఆర్ సారు క్షుద్ర పూజలు చేస్తే ఎస్ఎల్బిసి సొరంగం కూలుతాదే. అంటే నీ ఉద్దేశం మా కోమటిరెడ్డి వెంకన్న సారు కేసీఆర్ సార్ మీద కావాలని బట్టగాల్చి మీదెత్తాడని అంటావా? అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతానవే రేవు తక్కువదానా? మరి లేకుంటే ఆ సొరంగంలో కూరుకపోయిన వాళ్ళను తీసేటందుకు సర్కారు ఎంత తిప్పలు పడ్డదో చెప్పుకోవాల్సింది పోయి గీ ముచ్చట్లేందే. వాళ్ళ కారుపాటి గద్దె దిగి 2 నెలలకు దగ్గర పడతాంది, ఇంకా వాళ్ళ మీదనే వాడు ఏడ్చుడు ఎందుకు చెప్పు? ఓ తాత, మీ పచ్చ ఆటగా పెట్టుకుంటు కానీ నన్ను పిలిచిన ముచ్చటేందో చెప్పు. అవును, ఇంతకీ అన్నతోని ఎవరికి సాతపడి చేయించుతావు, ఏమని చేయించుతావు అది చెప్పు ముసలోడా. నిన్ను మా కోమటిరెడ్డి వెంకన్న సార్ దగ్గరికి తీసుకుపోతా. జరంత వాళ్ళ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు మంత్రి పదవి వచ్చేటట్టు ఇచ్చేటట్టు మా రేవంత్ రెడ్డి సారు మనసు మారేటట్టు ఏదైనా ఒక శాతపడి చేయాలి. అట్లనే మా కోమటిరెడ్డి అన్నదమ్ములు 2 ఉన్నారు కదా, వెంకరెడ్డి సార్ రాజగోపాల్ రెడ్డి సారు, వాళ్ళిద్దరు నడుమ పంచాదులు ఏం రాకుండా ఒక మంచి శాతపడి చేయాలి. దానికి ఎంత ఖర్చు అవుతాయి చెప్పు? 5 లక్షలు అయితే 10 లక్షలు తీసుకో. అవసరమైతే నీ పైసలను మా కోమటిరెడ్డి వెంకన్న సారు ఏదో ఒక బిల్లులు నూకుతాడు, నీ పైసలు నీకు ఇచ్చేస్తాడు. పైసల కాడ తేడా రాదు, కానీ కుద్ర పూజలు మాత్రం పేలు కావద్దు సుమా. మరి మా వెంకన్న సార్ అసలు కోపించి మనిషి. అబ్బా, ఏమన్నా ఆలోచన చేసినవానే తాత? నువ్వన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు ఈ క్షుద్ర పూజలకు ఇంత పవర్ ఉన్నదని తెలిస్తే నువ్వు ఆలోచించినట్టు ఎందుకు ఆలోచించలేదో? ఇంకో ముచ్చట తమ్మి,
మా చేయిపాటి సర్కారు తెలంగాణ కోసరానికి అప్పులు చేయొద్దని ఏ దేవుని మొక్కినా కూడా అప్పులు అయితేనే ఉన్నాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆ అప్పులు కాకుండా ఏదైనా ఒక మంచి కుద్ర పూజ ఉంటే చెయ్యి. అవసరమైతే దానికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు మేము అప్పు తీసుకొచ్చైనా నీకు ఇస్తాం. అట్లనే వచ్చే ఎలక్షన్ నాటికి ఆ కారు పార్టీ అనేది లేకుండా ఉండేటట్టు ఏదైనా కుద్ర పూజ ఉంటే చెయ్యి. ఎంత ఖర్చు అయినా మంచి వెనుక తీయం. ఓకే ఓకే. నీ ముచ్చట మంచిగానే ఉన్నది ముసలోడా. మీ చెయ్యిపాటి పాలన మంచిగుంటే మళ్ళా చేతిపాటికే ఓటేస్తారు, లేకుంటే కారు పార్టీకి ఎత్తారు. అంతేగాని నువ్వు పూజలు చేస్తే కారు పార్టీ లేకుంటే అవుతుందా? ఇక అప్పులు చేయొద్దు అనుకునేటోళ్ళు ఓట్లకు ముంగట గివన్నీ హామీలు ఎందుకు ఇచ్చినట్టు? ఇప్పుడు అడ్డగోలు అప్పులు ఎందుకు చేస్తున్నట్టు చెప్పు. పక్కోడుక తమ్మి ముందుగా దాన్ని నోరు బయటపోయేటట్టు ఏదైనా కుద్ర పూజ ఉంటే చేయి తమ్మి. అవసరమైతే నా 20 గుంటల పొలం అమ్మాను, నీకు ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు. సంగతి తర్వాత కానీ మనం పూజలు చేసుకుందా? సరే సరే పాప దాంట్లో మనకేమవుతుంది కనుక. క్షుద్ర పూజలు మాయలు మంత్రాలు ఏముండయి. ఎవరన్నా చెప్పినా అసొంటి ఎవరు నమ్మొద్దని జనాలకు చెప్పాల్సింది పోయి సాక్షాత్తు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూకుండి క్షుద్ర పూజలు చేసిందని మాట్లాడితే ఏమన్నట్టు చెప్పుండ్రి. క్షుద్ర పూజలకు గంత పవరే ఉంటే కేసీఆరే మళ్ళోపారి ముఖ్యమంత్రి అయ్యేటోడు కదా. ప్రజలు అధికారం ఇచ్చిండ్రు కాబట్టి చక్కగా పనిచేయాలి గాని గిసంటి అక్కడికి రాని మాటలు ఎందుకు మాట్లాడాలి అని ప్రతిపక్ష పోలు అన్నవట్టే. ఆయన లేనిదేందో మాట్లాడి మంత్రులు గిసంటి మాటలు ఎందుకు అనిపించుకుంటాన్రో ఏందో పోండ్రి.